మా ఇద్దరి వ్యాలంటైన్స్ డే ఇలా జరిగింది. నిన్న February 14th కదా. సో చిన్న చిన్న సెలబ్రేషన్స్ అనమాట. నా జీవితంలో ఎప్పుడూ అలా జరగలేదు. మరి ఎలా జరిగింది చూద్దామా? ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి. వీలైతే లైక్ కొట్టండి. 100 likes వస్తే గివ్ అవే ఇస్తాను. ఓకేనా? ఇది మాట చెప్పడమే కానీ ఎవరు చేయటం లేదబ్బా. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఆ రోజు మార్నింగ్ అనమాట. వ్యాలంటైన్స్ డే సందర్భంగా నా కొడుకుతోటి ఆడుకొని పాడుకొని ముచ్చటించుకొని అబ్బా మామూలు గోళ కాదు. ఇలాగనమాట. ఈయనేమో ఎదురుగా ఉండి లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ నాతో స్పెండ్ చేసేదానివి, ఇప్పుడు వచ్చేసి కొడుకుతో స్పెండ్ చేస్తున్నావు, నన్ను అసలు పట్టించుకోవటం లేదంటున్నాడు. కొడుకు వచ్చాడుగా, ఇంకెందుకు పట్టించుకుంటాము, ఇంకా అవసరం లేదు, అంతే కదా. చూడండి నేను చక్కగా ఆడుతున్నాడు, ముద్దు పెడుతుంటే నవ్వుతున్నాడు, పేరు పెట్టి పిలుస్తుంటే నవ్వుతున్నాడు, అసలు ఏదైనా చిటికేస్తే నవ్వుతున్నాడు. అసలు భలేగా రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్లో కూడా చక్కగా బాగా ఎంజాయ్ చేశాడనమాట. సో నా ట్రైప్యాడ్ అయితే కనిపించటం లేదు. సో అందుకని ఇలాగ హ్యాండ్స్తోనే షూట్ చేసుకున్నానమాట వీడియో. చూసారా ఎంత గోల, ముందుకు లాగేసుకొని అలా ముద్దు పెట్టేసేసుకుంటాడు, జుట్టు లాగుతున్నాడు, అసలుకి గద్దర గోళం చేస్తున్నాడు పిల్లగాడు మాత్రము. అది అప్పుడే వాళ్ళ నాన్న అంటున్నాడు, అసలుకి నన్ను అసలు పట్టించుకోవట్లేదు అమ్మ కొడుకులు అన్నీ మాట్లాడుతుంటే నా పనిలో నేను ఉన్నానబ్బా. నా పనిలో మా పని మాదే, ఇంకెవరిని పట్టించుకోవట్లేదు. ఇదిగోండి ఈయనేమో ఇక్కడ బెక్క చూపు చూసుకొని, మామూలుగా అయితే డైలీ వాళ్ళిద్దరు ఆడుకుంటుంటే నేను బెక్క చూపేయాలా. నిన్నటి రోజు మాత్రము ఈయన గారి బెక్క చూపేశాడు, వెళ్ళలేదు తన దగ్గరికి. సో ఇంకా ఈవినింగ్ టైంలో చెల్లి వాళ్ళ ఇంటికి మాత్రము డైలీ వెళ్తున్నాము. బాగా అలవాటు అనమాట బుజ్జిగాడికి అక్కడ. నాకు అసలు ఓపిక లేకపోయినా సరే ఈయన మాత్రము వెళ్దాం. ఎందుకు అంటే అక్కడ అమ్మమ్మ ఉంటుంది, అమ్మమ్మతో బాగా మంచి అటాచ్మెంట్ అనమాట బుజ్జిగాడికి. వీళ్ళ అమ్మమ్మ ఉంటుంది, మా అమ్మమ్మ ఉంటుంది, తర్వాత వాళ్ళ మమ్మీతోటి అబ్బో చాలా చాలా చాలాగా ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట పిల్లగాడు. మా చెల్లిని బుజ్జిగాడు మమ్మీ అని పిలుస్తాడు. మమ్మీ ఏదనగా నా పిల్లని చూసి నవ్వుతాడనమాట. సో అదనమాట. ఇక్కడ వెళ్ళే రూట్లో ఆ స్ట్రీట్లో ఈమె ఉంటుంది. ఈమె ఒక 10 years కాదు, ఒక 15 years నుంచి బాగా పరిచయం అనమాట. ఈమె ఎవరు అంటే మా నాన్నమ్మ బెస్ట్ ఫ్రెండ్. మా నాన్నమ్మ గారు కూడా ఆ స్ట్రీట్లోనే పుట్టి పెరిగారనమాట, అదే స్ట్రీట్లో ఉంటారు. యాక్చువల్లీ ఏజ్ కూడా 75 అబోవ్నే ఉంటుంది. సో ఆమె ఎలా ఉన్నారు, చాలా షివరింగ్ అనేది వచ్చేసింది కూడా. మమ్మల్ని చూసి అలా వచ్చేసింది అనమాట, నడుచుకుంటూ వచ్చేసింది. ఇంకా బుజ్జిగాడు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఏంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు ఏంటి అని అడిగితే నీకోసం నిన్ను చూసి వచ్చానమ్మా అంటుంది. అయితే దానికి వెళ్ళగానే కేకలు పెడుతుంది నా కోసం, అమ్మాయి అని. సో మా నాన్నమ్మ ఫ్రెండ్ అనమాట, మంచి మంచి విషయాలు చెప్తుంటుంది నాకు. ఇంకోటి ఏంటి అంటే ఇంకా చెల్లి వారి ఇంటికి వెళ్ళినప్పుడు చెల్లి లేదనమాట. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తున్నాము. ఇంకా అమ్మమ్మ చెప్పేసి మా కోసం ఏదో తినుబండారాలు కూడా తెచ్చింది తను. కానీ నేనైతే ఇంకా అప్పటికి రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ నుంచి గోల్ అనమాట ఈయన. కానీ నాకైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. నా జీవితంలో ఫస్ట్ టైం అండి వ్యాలంటైన్స్ డే. అంటే బాగానే, అంటే హ్యాపీగానే అనిపించింది. బట్ ఏంటి అంటే ఎక్కువగా రెడీ అయ్యేదాన్ని, అంటే శారీ కట్టుకొని లైట్గా ఏదైనా నెక్లెస్ అలా వేసుకొని ఇంకా కొద్దిగా బ్రైట్గా రెడీ అయ్యేదాన్ని. కానీ ఫస్ట్ టైం అనమాట వ్యాలంటైన్స్ డేకి డ్రెస్సులో. కానీ మార్నింగ్ నుంచి రెడీ వెళ్దాం అంటున్నాడు, కానీ నాకు ఇంట్రెస్ట్ కలగట్లేదు. రెస్టారెంట్ అన్నా కానీ విరక్తి వచ్చేసింది అబ్బా. ఎందుకు అంటే ఏందో ఆ చికెన్ ఆ బిర్యానీ మనకి తిని బోరు కొట్టేసింది. అది ఎక్కువ తినకపోయినా 1 piece తినాలన్నా కానీ నాకు ఏవిటేసేస్తుంది. ఫిష్ అయితే అసలు ఇష్టం ఉండదు అనమాట. అది కూడా బోన్లెస్ ఫిష్ అయితే ఏదో 2 ముక్కలు తింటానని చెప్పేసి ఆశతో తీసుకుని వెళ్ళాడు అక్కడికి. కానీ నాకైతే ఫుల్గా ఇంట్రెస్ట్ లేదు. వద్దులే అంటా ఉన్నా, లేదు వెళ్ళాల్సిందే, ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాము, ఈ ఇయర్ కూడా వెళ్ళాల్సిందే. అందులోనూ బుజ్జిగాడు పుట్టిన తర్వాత ఫస్ట్ వ్యాలంటైన్స్ డే ఖచ్చితంగా వెళ్దామని చెప్పేసి మంకుబట్టి అలాగా తీసుకుని వెళ్ళారనమాట. కానీ నేను చెప్తున్నాను కదా, ఇంకా బుజ్జుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే కలర్ఫుల్గా లైట్స్ ఉన్నాయి అనమాట. మేము ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్ ప్యారడైజ్ అనమాట. ఇదివరకు అయితే వీక్లీ 1 అయినా వెళ్ళేవాళ్ళము. షాప్ ఉన్నప్పుడు వీక్లీ 3 or 4 times వెళ్ళేవాళ్ళమి.
నిజంగా షాప్ క్లోజ్ చేసేటప్పటికి 9:30 అయ్యేది. ఇంక ఇంటికి వచ్చి వండాలి అన్నా, టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలన్నా అసలుకి చిరాకుగా అనిపించేది. ఇంక అటు నుంచి అటు అంటే ఇదివరకు టచ్ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు దాన్ని ఫుడ్ జోన్ ఏదో ఒక మార్చారు, వేరే వాళ్ళు తీసుకున్నారనమాట. సో అయితే ఒంగోలులో ఉన్న రెస్టారెంట్లన్నీ కాజేసేసాము, అంటే టేస్ట్ చూసేసామన్నమాట. ఇంకా ఎక్కడ నాకు బుద్ధి కాక అసలు ఈ ప్యారడైజ్లో నిన్న తిన్న మంచూరియా అయితే నా జీవితంలో ఎప్పుడు తినలేదురా బాబు, ఆ రకంగా ఉంది. వీడియో కూడా తీయాలనిపించలా. మా వారు ఫోన్ వాయిస్ ఇచ్చేటప్పుడే ఫోన్ చేస్తారు, నేను మాట్లాడేస్తాను. ఎవ్రీ టైం ఇలాగా వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడే ఈయన ఎందుకు ఫోన్ చేస్తాడు అంటే, ఈయన ఆఫీస్కి వెళ్ళగానే పిల్లగానికి స్నానం అంతా అయిపోయిన తర్వాత నేను వాయిస్ ఇచ్చుకుంటాను. అదే టైంకి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్కి కాల్ చేస్తాడనమాట. బుజ్జిగాడు ఏం చేస్తున్నాడు, నిద్రపోయాడా, ఆడుతున్నాడా, పాలు తాగాడా, ఇలా అనుకోవడం కోసము అదే జరుగుతుందనమాట. ఇక్కడ ఫస్ట్ టైం అలా కూర్చోబెట్టాను అండి, ఎందుకంటే పడుకున్నాడు ఏం మళ్ళీ చేస్తున్నాడు. దీనమ్మ జీవితం మాట్లాడాలండి. ఫస్ట్ టైం ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. అయితే జారుతాడేమో పడతాడేమో భయం వేసింది, అదేం లేదు. ఇంకోటి ఏంటంటే ఆ రైట్ హ్యాండ్ని చూసారా, గట్టిగా నేను చేపట్టేసుకున్నాడు అనమాట. అసలు నాకు అనిపించింది, అమ్మో భయం కూడా తెలుస్తుందేమో బుజ్జోడికి అని. తర్వాత ఈయన ఆర్డర్ ఇచ్చేసాడు. యాక్చువల్లీ ఫిష్ మంచూరియా ఆర్డర్ ఇస్తే అక్కడ ఫిష్ మంచూరియా లేదన్నారు. అమ్మయ్య అనుకున్నా నిజంగా, ఎందుకంటే అసలుకి తినటమే ఇంట్రెస్ట్ లేదు. తర్వాత ఫిష్ అంటేనే కొద్దిగా భయము. ఎప్పుడన్నా బయటికి భోజనాలు పెడితే అలా టచ్ చేయడం తప్ప అది పూర్తిగా కూడా తినలేనమాట. తర్వాత ఫ్రాన్స్ మంచూరియా ఆర్డర్ ఇచ్చారనమాట. ఇంకా బిర్యానీ అయితే చెప్పని అవసరం లేదండి, మాకు రోజు అదే తగులుతూనే ఉంటుంది. అది ఎక్కడికైనా సరే మాకు క్యారేజీలు రావటమైనా కానీ, లేదు అంటే ఇంట్లో చేయటం లేదులే అండి, రెస్టారెంట్కి వెళ్ళటం అయినా కానీ, లేదా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా జనరల్గా అవి తగులుతూనే ఉంటాయి. సో వాటి మీద విరక్తి అనేది వచ్చేసి బిర్యానీ మాత్రం ఆర్డర్ చేయలేదు. నేను అసలు బిర్యానీ ఆర్డర్ చేయమని చెప్పలేదు, తను చేయలేదు. తర్వాత బటర్ రోటీ ఉంటుంది చూసారా, సో అది ఇచ్చారనమాట. వాస్తవానికి అది ఎలా ఉందో కూడా నాకు తెలియదు. అసలు ఆ రోటీలు కూడా నాకు ఇష్టం ఉండదు, నేనైతే నవ్వలేను, ఎందుకంటే అటు పన్ను ఇటు పన్ను లేదనమాట. సో అందుకని కొద్దిగా అదేందుకు గట్టిగా ఉంటుంది చూసారా, అటువంటి ఫుడ్ కూడా నేను చాలా అంటే చాలా దూరం అనమాట. సో అది అనమాట పరిస్థితి. ఇక్కడ మాత్రము పొద్దున మీ అమ్మతో ఆడుతున్నావు కదా, ఇప్పుడు నాతో ఆడని చెప్పేసేసి తీసుకొని చక్కగా ఆడించుకుంటున్నాడు. ఈలోపు ఆర్డర్ కూడా వచ్చేసింది అనమాట. ఏం ఆర్డర్ ఇచ్చారంటే చికెన్ మంచూరియా. సో అది అండి, ఇంకా మా ఇంట్లో అమ్మ వచ్చేసింది. విజయుడు ఎట్లా ఆడుతున్నాడు, అదే అల్జు ఎట్లా ఆలకిస్తున్నాడు. అబ్బో ఇప్పుడు నిద్రమత్తులో ఉన్నాడులే. ఇప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, ఏం చేస్తున్నాడు ఏందంటే ఆడుతున్నాడు, నిద్రమత్తుకు వచ్చాడు, నిద్రపోవట్లేదు అని చెప్పా. అబ్బో ఆడుతున్నాడే, పనిలో రెండో పన్ను కూడా వస్తుంది, చెప్పలు పడుతున్నాడు. సో ఫ్రెండ్స్ వెళ్ళి అంతా ఒక 20 నిమిషాలు అరగంట అయ్యింది. ఇంకెళ్ళంగానే ఫోన్ చేస్తాడు కొడుకు కోసం, నా కోసం కాకపోయినా. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో, నచ్చితే లైక్ చేయండి.